అయితే కొట్టండి, ఎందుకంటే 1K దగ్గరలో ఉన్నా. ఇప్పుడు ఏంటంటే ఎవ్వరి గురించి పట్టించుకోకుండా ఖచ్చితంగా వీడియోస్ ఇద్దామని ముందుకైతే వస్తున్నా. గుప్పెడు నీ గుండెలో చేస్తూ లేరు కాబట్టి ఒక్కనే అయిపోయినా. ఎవ్వరు ఎన్నన్నా ఈ చోతంటి వదిలేసి వీడియోస్ అయితే కంటిన్యూ తీద్దాం అనుకున్నా. ఎందరో చెప్పిన మాటే కదా వీడియోలు వస్తాయి, ఎంటర్టైన్మెంట్ చేస్తా. ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే కంటిన్యూగా అయితే వస్తాయి. హాయ్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మై అఫీషియల్. సో ఇక మీకైతే చాలా రోజుల తర్వాత అయితే నేను మీ ముందరికైతే వచ్చిన. ఒక 2 months అయితే అవుతుంది వీడియోస్ చేయక. సో ఒక వీక్లీ ఒక 2 or 3 వీడియోస్ అయితే పక్కా ట్రై చేస్తా. సో మీరు నాకైతే చాలా సపోర్ట్ చేస్తారు. 1K దగ్గరలో అయితే ఉన్నా. వెళ్ళి కొత్తగా చూసేటోళ్ళు వెళ్ళి నా వీడియోలు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట అయితే కొట్టండి, ఎందుకంటే 1K దగ్గరలో ఉన్నా. సో ఇక ఇన్ని రోజులు వీడియోలు ఎందుకు తీయలేదంటే కొంచెం వర్క్ వల్ల తీయలేకపోయినా. సో ఇప్పుడు అది అనేది క్లియర్ అయిపోయింది. ఇప్పటి నుంచి అయితే తీస్తా. చాలా మంది అయితే నన్ను అడిగిరు, నా వీడియోస్ రావట్లేదు ఏంది అని చాలా మంది అడిగిర్రు. నెక్స్ట్ ఏంటంటే మెసేజ్ కూడా చేస్తారు. సో వాళ్ళందరికైతే ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నా. వీడియోలు వస్తాయి, ఎంటర్టైన్మెంట్ చేస్తా. ఎందుకంటే ఇంత ముందు కంటే నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కాబట్టి సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఇక వాళ్ళ పర్సనల్స్ వర్క్ వల్ల వాళ్ళు రాలేకపోతారు కాబట్టి వాళ్ళని కూడా వచ్చేటట్టు ట్రై చేస్తా. సో వాళ్ళు రాలేకపోతారు. నా వంతు నేనైతే ఒక్కనైతే ట్రై చేద్దామని చూస్తున్నా. ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల నాకు ఇంకా తీయాలనిపిస్తుంది. కాకపోతే సపోర్ట్ చేస్తూ లేరు కాబట్టి ఒక్కనే అయిపోయినా. ఇప్పుడైతే పక్కా తీస్తా, మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తా. సో చాలా మంది అంటారు ఇక ఇన్ని రోజులు వీడియోలు ఎందుకు తీయలేదని. మనం ఒక స్టెప్ పైకి వెళ్ళేటప్పుడు చాలా మంది అనేది ఎదురొస్తుంటారు అన్నట్టు. ఇక వాళ్ళ వల్ల మనం కొంచెం డిస్టర్బ్ అయ్యి వీడియోస్ అయితే తీయలే. ఇప్పుడు ఏంటంటే ఇక ఎవ్వరి గురించి పట్టించుకోకుండా ఖచ్చితంగా వీడియోస్ ఇద్దామని ముందుకైతే వస్తున్నా. గుప్పెడు నీ గుండెలో ఉప్పెన దాచి, ఎందుకంటే మనం ఎదిగేటప్పుడు చాలా మంది చాలా రకాలు అంటారు. అవన్నీ పడి పైకి లేస్తేనే మన సక్సెస్ అనేది వస్తుంది. సో ఎవరి గురించి ఎవ్వరు ఎన్నన్నా ఈ చోతంటి వదిలేసి వీడియోస్ అయితే కంటిన్యూ తీద్దాం అనుకున్నా. ఎందరో చెప్పిన మాటే కదా కళ్ళ ముందరే ఉన్న. అలాగే ఇక కొంతమందికి అయితే చెప్పాలనుకుంటున్నా. సరే ఏ వీడియోస్ అయినా సరే తీస్తున్నాం, ముందరికి వచ్చి మాట్లాడి చేస్తున్నాం. మీరు అది కూడా చేస్తలే, సపోర్ట్ చేయండి, లేకపోతే సపోర్ట్ చేయకూడదు. అంతేగాని ఒక మనిషిని ఒక 100 రకాలుగా అనడం బంద్ చేసి నీదేందో నువ్వు చూసుకో. అంతేగాని సరే వాడేదో చేస్తుండో చేసుకొని ఇవాళ కాకపోయినా రేపైనా సక్సెస్ అవుతాడని అనుకొని నీ మనసులో అనుకొని సపోర్ట్ చేయి, లేకపోతే సపోర్ట్ చేయకు. ఒక మనిషిని అనకు. వీడియోస్ అనేది నాటే ఈజీ. కింద పడుతూ ఉన్నా పైకి పరుగు తీసి దాన్ని వీడియో తీయాలి, కంటెంట్ ఆలోచించాలి, దాన్ని ఎడిట్ చేయాలి, టైంకి పోస్ట్ చేయాలి. ఇవన్నీ చేసినాక వ్యూస్ రాకపోతే అదొక డిసప్పాయింట్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియో తీయబుద్ధి కాదు. సో ఇవన్నీ తట్టుకొని కూడా ఒక క్రియేటర్ అనేది వీడియో తీస్తుందంటే మీరు కూడా ఆలోచించండి ఎంత కష్టం ఉంటుందో దానిక. ఇక చెప్పేటోళ్ళకైతే చెప్పేసిన. సో ఇప్పటి నుంచి అయితే మంచి కంటెంట్ ఉంటుంది వస్తా. మీకు ఏ కంటెంట్ కావాలో ఆ కంటెంట్ కామెంట్ చేయండి, అది తీస్తానికి ప్రయత్నిస్తా. ఖచ్చితంగా అయితే తీస్తా.
సో ఇప్పటి నుంచి అయితే మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి, మంచి మంచి వీడియోస్ వస్తాయి, మంచిగా ఎడిట్ చేసి మంచిగా పెడతా. మీరు నాకు సపోర్ట్ చేయండి. 1K దగ్గరలో ఉన్న తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. 1K కాగానే మంచి ఒక స్పెషల్ వీడియో అయితే మీ ముందర తీసుకొని వస్తా. ఎవరికైనా హెల్ప్ చేస్తా, సరేనా? ఈ వీడియో చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి వీడియో షేర్ చేయండి. ఓకేనా? వర్షం నీటిలో కాగితం